దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము డిసెంబర్ నెల 1 తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమందు మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. మనము నిత్యము ధ్యానించుకుంటున్న ప్రతి మాటను ప్రభువు మాటవి మనము భద్రపరుచుకొని హృదయమందు ఆ ప్రకారంగా మనము మన జీవితాలను మనము ప్రభువునందు గడుపుకోవాలి. అది ముఖ్యమైనటువంటి విషయము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు డిసెంబర్ నెల 1 తారీఖు. డిసెంబర్ నెల అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఏమిటి? మన పాపముల నుండి మనలను విముక్తి చేయుట కొరకు, పాపముల నుండి, పాప బంధకాల నుండి దేవుడు పంపినటువంటి ఆయన ప్రియమైన బిడ్డ పుట్టిన నెల ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువారు పుట్టినటువంటి నెల ఇది, డిసెంబర్ నెల 25వ తారీఖు. ఎందుకంటే సెమీ క్రిస్మస్ లాంటిది. సెమీ క్రిస్మస్ అనగా క్రిస్మస్ దేవుని పుట్టుకను ఆహ్లాదకరంగా జరుపుకుంటానికి ఇది ఒక సూచన. ఇది ఒక అద్భుతమైనటువంటి మనకి జ్ఞాపకం తెచ్చే రోజు. ఇక్కడి నుండి ఈ నెలంతా మనము ప్రభువునందు ఆనందిస్తూ మన కొరకు ఆయన అమూల్యమైన త్యాగాన్ని మనము గుర్తుంచుకోవాలి. అందుకే ఆయన జన్మించినటువంటి నెల. దేవునికి స్తోత్రం. మనందరికీ ఆనందకరమైనటువంటి రోజులు, నిత్యము రోజులే. ప్రభువారు మనకు అనుగ్రహించిన ప్రతి రోజు, ప్రతి నిమిషము, ప్రతి సమయము ఆనందదాయకమైనదే. అయితే ప్రత్యేకంగా ప్రభువారు పుట్టినటువంటి నెల కాబట్టి మనం ఇంకొంచెం ఉల్లాసభరితంగా మనము గడుపుకోవాలి. వాక్యాన్ని మనం చదువుకుందాము. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. మనకు తోడవటానికే ప్రభువారు ఈ నెలలో జన్మించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము కొరింథీయులు దేవుని నమ్ముకొని నీతి న్యాయంగా జీవించాలి అని పౌలు గారు వారికి చేసిన హెచ్చరికను మనము ధ్యానించుకుంటున్నాము. కొరింథీ సంఘం గురించి మనము ఇంకోసారి చెప్పుకుందాము. ఎందుకంటే పౌలు గారు కొరింథీయుల సంఘం గురించి చాలా బాధతో ఉండేవారట అప్పట్లో. ఎందుకంటే కొరింథీయులు రకరకాలైనటువంటి విమర్శలు, దేవుని విస్మరించినటువంటి, ప్రభువుని విస్మరించినటువంటి సంఘంగా పౌలు గారు బాధపడుతూ ఆయన ఏమని చెప్తున్నారంటే, మీరు దేవుని నమ్ముకొనండి, మీరు దేవుని నమ్ముకొని నీతి న్యాయంగా మీరు జీవించాలి అని పౌలు గారు కఠినంగా హెచ్చరించినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కొరింథీయులు సత్ప్రవర్తన కలిగి ప్రభువారి ఉపదేశాలను విని దేవుని ఆజ్ఞలకు లోబడి ఉంటే దేవుడు సర్వదా మీకు మేలు చేస్తాడు అని గొప్ప ఆశాభావంతో
కోరింథీయులకు పత్రిక రాస్తూ ఈ ధ్యాన వాక్యాన్ని వారికి కఠినంగా హెచ్చరించాడు పౌలు గారు. మీరు అన్ని రకాల అనేక దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉద్దేశాలను, భావాలను మీరు వదిలిపెట్టి దేవుని మీరు నమ్ముకోవాలి. అలా మీరు నమ్ముకుంటే మీకు మేలు చేస్తాడు అని చెప్తున్నాడు. మరి నేటి ధ్యానవాక్యమును బట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. పైగా ఈ నెలలో దేవుడు జన్మదినమని మనము జ్ఞాపకము చేసుకుంటూ సంతోషంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన ఆత్మీయ శక్తి కలిగిన మనము ప్రజలుగా ఉండాలి. దేవుని బిడ్డలముగా ఉండాలి. దేవుని బిడ్డలము అనేది మనం పిలిపించుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువారు మనకి ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఆజ్ఞను మనము తూచ తప్పకుండా పాటిస్తూ వినయ విధేయతలు కలిగి దేవుని యందు నమ్మకంతో, విశ్వాసముతో దేవుని యందు మనము వృద్ధి చెందాలి. అప్పుడు మనము దేవుని బిడ్డలముగా పిలువబడతాము. తోటి మనుషుల ఎడల స్నేహభావంగా ప్రవర్తిస్తూ ఒకరికొకరము ఆదరించుకుంటూ ఉండాలి అని పౌలు గారి యొక్క విజ్ఞాపన. అన్నిటికంటే ముఖ్యమైనది వినయ మనస్సు కలిగి ప్రేమతో కుటుంబాలలోనూ మనుషులందరితోనూ ఆనందకరమైన జీవితాలు గడపాలి. ఇది పౌలు గారు పదే పదే హెచ్చరిస్తున్నాడు. అన్ని సంఘాలకు హెచ్చరిస్తున్నాడు. కుటుంబాలలో ఐక్యత ఉండాలి, కుటుంబాలలో ప్రేమ ఉండాలి, కుటుంబాలలో క్షేమం ఉండాలి. నీకు కుటుంబాలలో ఐక్యత, క్షేమము ఇవన్నీ ఎలా వస్తాయంటే ప్రతి బిడ్డ మనసు విప్పి ప్రేమ కలిగిన మాటలే పలుకుతూ ఉండాలి. కుటుంబంలో ఒకరికొకరు. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఆ కుటుంబాలని ఆ కుటుంబాలని ఆనందపరుస్తాడు. ఆ కుటుంబాలలో ఆనందాన్ని కుమ్మరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనుషులందరిలోనూ ఆనందకరమైన జీవితాలు ఉండాలి. నిత్యము కీర్తనలతోనూ, స్తుతులతోనూ, స్తోత్రములతోనూ దేవుని కీర్తిస్తూ దేవుని మహిమపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానకరమైన జీవితాలతో జీవిస్తుంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. సమాధానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం మనలోనే వస్తుంది. మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనము పొందుపరుచుకోవాలి. ఆ జ్ఞానాన్ని విస్మరించకూడదు. జ్ఞానం ఉన్నది. మనము ఇంకా జ్ఞానము కొరకు దేవుని అడుగుతూనే ఉన్నాము. కానీ దేవుడు జ్ఞానం ఎప్పుడో ఇచ్చాడు మనకి. దాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. మనలో ఎప్పుడైతే వినయ మనస్సు అనేది ఉన్నదో దాని అంతటదే జ్ఞానం ఉన్నట్లే లెక్క. ఎప్పుడైతే వినయ మనస్సు లేదో నీవు దేవునికి వ్యతిరేకివి, నీలో జ్ఞానం లేదు. మనము దేవుని దృష్టిలో నీతిగల వారముగా ముద్రించబడాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి. మన లోపాలు మనకి కనబడితే వాటిని సరిదిద్దుకోవాలి. అవి సరిదిద్దుకొని మనము క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. క్రమశిక్షణ జీవితము చాలా ముఖ్యము ప్రియ దేవుని బిడ్డలారా. ఆ క్రమశిక్షణ కలిగిన జ్ఞానముతో మనము గడపాలి. ఈ ప్రకారంగా మనుషులు జీవిస్తే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకు తోడయ్యుండి పరలోకాశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ దివ్యమైన వాక్యాలను దేవా మేము నిత్యము ధ్యానించుకుని
ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, మేము ఎంతో ఆనందంగా ఉన్నామయ్యా. ప్రభువా, మేము సంఘస్థులతోనూ, స్నేహితులతోనూ, బంధువులతోనూ, అన్నదమ్ములతోనూ, అక్క చెల్లెళ్లతోనూ, పెద్దలతోనూ, ప్రియమైన వారితోనూ దేవా మేము ఎంతో సంతోషంగా గడుపుతున్నామయ్యా. మా పాపముల నిమిత్తము తండ్రి పరిహారము చేయటానికి తండ్రి నీవు సిలువ బలి పొందటానికై దేవా నువ్వు జన్మించిన ఈ నెలలో కృపగల తండ్రి, ప్రతి మానవుడికి తండ్రి ఏ సహాయం కావాలో అయ్యా ఈ రోజు నుంచి తండ్రి ప్రతి బిడ్డకు దేవా నువ్వు సహాయం చేయి తండ్రి. ఆపదల్లో ఉన్నటువంటి బిడ్డలను ఆదుకో తండ్రి. కృపగల నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, వివాహాల కొరకై నాయన ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దేవా నువ్వు ఆదరించు నాయన. అయ్యా, నీ సెలవు లేనిదే మాత్రం ఏమీ జరగదు అని మేము దృఢ నమ్మికతో ఉన్నాము తండ్రి. నీ సెలవు మాకు అనుగ్రహించు ప్రభా, నీ కృపగల తండ్రి. నీ సెలవును మాకు నాయన అనుగ్రహించు అయ్యా. నీ సెలవును మాకు అనుగ్రహించు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నీ సెలవు లేనిదే తండ్రి మేము ఎన్ని పోరాటాలు పోరాడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా తండ్రి, కుటుంబాలలో ఎన్ని దేవా మేము ఒకరికొకరము దేవా మాట్లాడుకుంటున్నా సరే దేవా, అయ్యా నీ సెలవు లేనిదే జరగదని దేవా మేము విశ్వసిస్తున్నాము గనుక కృపగల తండ్రి నీ సెలవు మాకు అనుగ్రహించు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఏ ఆపదల్లో ఉన్నారో వారి ఆపదల నుంచి దేవా బయటికి తీసుకురా తండ్రి. కృపగల నాయన ఏ బిడ్డ ఏ ఏ ఏ ఉద్దేశంతో దేవా ఏ కోరికతో తండ్రి నాయన నీ వైపు చేతులు చాపి అడుగుతున్నారో ప్రభా, బిడ్డలను ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డలకు కావలసినటువంటి సహాయం అనుగ్రహించు నాయన. ఈ నెలలో తండ్రి దేవ తప్పకుండా దేవ ప్రతి విషయంలో దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీ సెలవుల నాయన నువ్వు సెలవు అనుగ్రహించు అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. నువ్వు ఆజ్ఞాపించు తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. నీ దూతలను పంపు తండ్రి. మాకు సహాయం అనుగ్రహించు తండ్రి. మీ దూతలతో సహాయం మాకు అనుగ్రహించు నాయన. నీ పరిశుద్ధాత్మని దేవ మాతోనే ఉంచి దేవ ప్రతి పని యందు తండ్రి మాకు త్వరితముగా తండ్రి దేవ క్లుప్తముగాను క్షుణ్ణముగాను జరగవలసినటువంటి ప్రతి పనికి ఆటంకాలు లేకుండా నువ్వు జరిగించి ఇంకను మరింత రెట్టింపు ఉత్సాహంతో మేము జీవించి నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.